బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ధర్మదీక్ష ప్రారంభించుకొచ్చారు. తన కార్యాలయం దగ్గరనే ప్రారంభించుకొచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం దగ్గర దీక్షను ప్రారంభించారు. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం నేను దీక్ష చేయబట్టలేదు. గత నెల 22 నుంచి జరిగిన బీసీ సింహగర్జన సభలో 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించకపోవడం బాధాకరం. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల కేటాయింపు, బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల, సమగ్ర కులగణన నిర్వహణతో పాటు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్ అమలు వంటి ప్రధాన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ ఆయన నిరాధ్యక్ష ప్రారంభించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ముని మనవరాలు నేతా రమాకాంత్ పూలే ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. బీసీవై కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇందులో ఆల్రెడీ ఈ బీసీ చట్టం ఇది ముందుకు వచ్చినట్టున్నారు. ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. ఇది బీసీ కార్పొరేషన్ల నిధులు విడుదల ఇది చేస్తున్నామని చెప్తారు ప్రభుత్వం. కులగణన నిర్వహణతో పాటు విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల చట్టసభల్లో అయితే 44% చేయడానికి రెడీ అయ్యారు కదా. కాబట్టి ఏమన్నా ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధి బృందాన్ని ఆయన దగ్గరికి పంపించి దీక్ష విరమింపజేస్తారా లేదా దీక్షని భగ్నం చేస్తారా చూడాలి.